చేసిన భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ కు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం వినేష్ ఫోగట్ దేశ కీర్తిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన అథ్లెట్ అని కొనియాడింది. ఈ స్థానంలో వేరే ఎవరైనా ఉండి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది, కానీ ఆమె ఈ దేశం గర్వపడేలా చేసింది అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే అదే సమయంలో క్రీడాకారిణిని ఉద్దేశించి, నువ్వు దేశం గర్వించదగ్గ అద్భుతమైన అథ్లెట్వి, కానీ ఎప్పుడైనా దేశమే మొదటి స్థానంలో ఉంటుంది అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వినేష్ ఫోగట్ను ట్రయల్ను అనుమతిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును WFI సవాల్ చేయగా, ఈ విషయంలో హైకోర్టు వ్యవహరించిన తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. క్రీడలకు సంబంధించిన వ్యవహారాల్లో కోర్టులు అంత సులభంగా వేగంగా జోక్యం చేసుకోవడం సరైన పద్ధతి కాదని ఆక్షేపించింది. విచారణలో భాగంగా జస్టిస్ PS నరసింహ మౌఖికంగా స్పందిస్తూ, ఇవి మెడికల్ కాలేజీ అడ్మిషన్లు కావు, ఇవి జాతీయ అంతర్జాతీయ క్రీడల ఎంపికలు. ఇలాంటి విషయాల్లో కోర్టులు జోక్యం చేసుకుంటూ మొత్తం షెడ్యూల్ను అస్తవ్యస్తం చేయడం సరికాదని తీవ్ర వ్యాఖ్యలు చేస్తుంది. క్రీడా నిబంధనలు, షెడ్యూల్ పరీక్షలు ముఖ్యమంటూ కూడా కోర్టు పేర్కొంది.